సో వచ్చేసాను మీ ముందుకు మరి సెలబ్రిటీని తీసుకొచ్చేసాను. ఆయన ఎవరు అంటే, ఓ పైలట్ ఎక్కువ త్వరగా ఇంజిన్ స్టార్ట్ చేయి. ఏంటంటే ఎక్స్ప్రెషన్ మార్చేశారు. ఓ అర్థమైపోయిందా, ఛత్రపతి శేఖర్ గారు అని. ఎస్, శేఖర్ గారు ప్రెసెంట్ మన ముందున్నారు. సో బోల్డ్ విషయాలు తెలుసుకున్నాము. సో మన స్టూడియోకి వచ్చేసారు. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్. అన్నయ్య నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఫైన్. సో ఏంటి ఎప్పుడు చూసినా ఇదే గెటప్లో కనిపిస్తూ ఉంటారు? అంటే ఇదే గెటప్లో చూడడం అలవాటు అయిపోయింది జనాలకి. ఇంకా అంటే అందరూ ఒకవేళ నేను గడ్డం తీసినా కూడా గడ్డం పెంచండి కొద్దిగా అనే ఇది ఉంది కాబట్టి ఇంకా నేను అలా కంటిన్యూ అయిపోతున్నాను. అచ్చా. సో ఫస్ట్లీ చూసుకుంటే దిక్సూచి ఒక 2 days బ్యాక్ మొన్న అనుకుంటే ట్రైలర్ రిలీజ్ అయింది. సో చాలా అద్భుతంగా, అంటే కొత్త వాళ్ళైనా సరే అబ్బాయి హీరో నాకు తెలిసి జయం మూవీలో హీరో అంటే హీరోకి చిన్నప్పుడు క్యారెక్టర్ చేశారు ఆయనే కదా, అది అర్థమైంది ఫేస్ దిలీప్. సో కొత్త వాళ్ళైనా కానీ బట్ మొత్తం విజువలైజేషన్ మీ క్యారెక్టర్ అంటే కొంచెం కొత్తగా ఉండేటట్టు అనిపిస్తుంది. బట్ అతను అంటే బాగా కష్టపడ్డాడు, అది డెఫినెట్గా. అతను అంటే ఆర్టిస్టే కానీ అతను ఫస్ట్ టైం డైరెక్షన్ అయినా కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఇదిలో తీసుకెళ్ళాడు. అతని మీద, అతనికి ఆ సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ ఉంది. ఓకే, డైరెక్షన్ అతనే, హీరో డైరెక్షన్ అతనే. ఓకే, యాక్చువల్ అది సబ్జెక్టే హీరో అంతే ఆ సినిమాకి. అది హీరో హీరోయిన్ అని మాట్లాడుకోవడం కంటే సబ్జెక్ట్ హీరో అలా ఉంది. అంటే మీ క్యారెక్టర్ ఏంటి దాంట్లో? అంటే కొద్దిగా నెగిటివ్ క్యారెక్టరే. అంటే ఒక 1970s 75 అలా ఆ టైంలో జరిగిన ఒక అలాంటి టైంలో నేను అంటే ఆ క్యారెక్టర్ నాది, ఆ టైంలో ఉండే క్యారెక్టర్. బాగుంటుంది, అంటే ఎమోషనల్ క్యారెక్టర్. అంటే టోటల్ నెగిటివ్ అని కాదు కానీ ఇక్కడ వాడికి ఏదో ఒక రకంగా అన్యాయం జరిగింది, సో వాడు నెగిటివ్గా మారిపోయాడు అంతే. అలాంటి ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. అంటే పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ యాక్చువల్లీ అందరికీ. మీకు కూడా? నాకు అందరూ అంటే ఆ సినిమా గురించి తీసుకుంటే చాలామంది మంచి వేషాలు, ఏ క్యారెక్టర్కి అదే ఇంపార్టెన్స్ ఉంది. సో అంటే బేసిక్గా ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, బట్ చిన్న సినిమా అని చెప్పి ఇట్లా వెళ్తూ ఉంది. అసలు బేసిక్ రిలీజ్ అవ్వాలంటే కొద్దిగా వర్క్ ఉంది, అది అంటే సీజీ వర్క్, అది కొద్దిగా ఇలాంటి కొద్దిగా టేబుల్ వర్క్ ఎక్కువ ఉంది. సో దానికోసమని కొద్దిగా డిలే అని నేను అన్నాను. ఓకే, పక్కాగా వెళ్దాము పర్ఫెక్ట్గా అంటే అలా వెళ్ళే ప్రొసీజర్లో కొద్దిగా లేట్ అవుతుంది అంతే తప్ప ఇంకా లేట్ అనేది ఏం లేదు. నాకు తెలిసి మొన్న ఆడియో రిలీజ్ అయింది, మొన్న 2 days బ్యాక్ ట్రైలర్ రిలీజ్ చేశారు. నాకు తెలిసి నెక్స్ట్ మంత్కి వచ్చేస్తుంది, నెక్స్ట్ మంత్ రిలీజ్. ఓకే. సో నియర్లీ ఎన్ని ఫిల్మ్స్ చేస్తుంటాను ఇప్పటి వరకు? నేను చేసిన అంటే నేను ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు కానీ ఒక 80+ నియర్లీ 100 అయ్యిండొచ్చు. సూపర్. నేను ఎప్పుడు లెక్క పెట్టలే, చిన్నవి పెద్దవి అన్నీ కొన్ని అంటే కొన్ని రిలీజ్ అవ్వని సినిమాలు కూడా ఉన్నాయి. సో అన్నీ కలిపి 100 చేస్తుంటానేమో నా ఫీలింగ్. ఫస్ట్ ఫిలిం అంటే మీరు ఫస్ట్ నేను చూసుకుందాం స్టూడెంట్ నెంబర్ 1 చేశాను ఫస్ట్. అదే అంతకుముందు అంటే సీరియల్స్ చేశాను, శాంతినివాసం, రాజమౌళి గారు, అలా చేశాను. అలాగే నాకు అవకాశం వచ్చింది స్టూడెంట్ నెంబర్. ఫస్ట్ ఫిలిం మాత్రం స్టూడెంట్ నెంబర్. దాంట్లో నెగిటివ్ క్యారెక్టర్, కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ అంటే కాసేపు ఉంటుంది, నాకు తెలిసి ఒక 4 to 5 minutes ఉంటుంది అంతే. చచ్చిపోయే క్యారెక్టరు. కాకపోతే మెయిన్ స్టోరీలో మెయిన్ టర్నింగ్ పాయింట్ ఆ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ఒకటి. అంటే అమ్మాయిని చంపేస్తారు కదా, నేను చనిపోయాను, దానివల్ల జైలుకి వెళ్దాం, అక్కడ నుంచి చదువుకుంటూ అలా ఉండే క్యారెక్టర్. స్టోరీ అక్కడి నుంచి టర్న్ అవుతుంది. సో అంటే బేసిక్గా ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, తర్వాత పాజిటివ్, మళ్ళీ నెగిటివ్, మళ్ళీ పాజిటివ్. ఒక ఆర్టిస్ట్కి నెగిటివ్ క్యారెక్టర్ చేసినా కానీ లైఫ్ లాంగ్ అదే గుర్తుపెట్టుకుంటారు. బట్ మీరేంటంటే అటు షఫల్ అవుతున్నారు, అటు ఇటు అంటే నేను చెప్పేది ఏంటంటే నాకు ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాను నేను మూవీస్లో. ఛత్రపతికి వచ్చేసరికి పాజిటివ్ అయిపోయింది. ఆ పాజిటివ్ క్యారెక్టర్ ఎలా ముద్రపడిందంటే ఈ రోజుకి కూడా నన్ను అంటే ఛత్రపతి శేఖర్, మీరు ఛత్రపతిలో చేశారు కదా, సింపతి వచ్చే క్యారెక్టరు అది ఇదని మాట్లాడారు. సో అలాగా
కొందరికంటే నేను హ్యాపీ, ఎందుకంటే నేను నెగిటివ్ కూడా చేయగలను, పాజిటివ్ కూడా చేయగలను అని వాళ్ళకి అనిపిస్తుంది ఫీలింగు డైరెక్టర్స్కి. సో నాకు పాజిటివ్ ఇచ్చేవాళ్ళు పాజిటివ్ ఇస్తున్నారు, నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు నెగిటివ్ ఇస్తున్నారు. సో నేను అన్నిటికీ సూటబుల్ అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను దాని గురించి. ఓకే, ఒక్కనొక టైంలో కూడా మనం క్యారెక్టర్స్ చేస్తుంటాము, వస్తుంటే వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఒక క్యారెక్టర్ మాత్రం బా ఇదిరా నీ సూపర్ చేశాను రా ఒకటి అనుకుంటాం కదా మనం. ది బెస్ట్ ఏంటి ఎప్పటికన్నా మీ లైఫ్లో గుర్తుండిపోయే సీన్ కానీ సినిమా కానీ ఆ క్యారెక్టర్ కానీ? నేను లైఫ్లో గుర్తుండిపోయే సినిమా అంటే నాకు ఛత్రపతి అంటాను నేను. ఓకే. సో ఈ రోజుకి నన్ను జనాలు అలాగే ప్రేమతోనే దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో నేను అదే నాకు ది బెస్ట్ అంటాను ఎప్పటికైనా. అంటే నేను ది బెస్ట్ చేశానని నేను కాదు, అంటే నేను ఆ మాట మాట్లాడను. ఓకే. యాక్టర్ అనేటోడు ప్రతి సినిమాకి కొత్తగా ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాడు, ఇంప్రూవ్ అవుతూనే ఉంటాడు. సో నేను దాని గురించి నేను ది బెస్ట్ చేశానని నేను మాట్లాడాను దాని గురించి. కాకపోతే ఆ స్టోరీలో ఆ క్యారెక్టరు అది వెళ్ళిన విధానం, అంటే ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి ఆ పిల్లల్ని కాపాడుతూ చనిపోవడంలో సింపతి వచ్చేసింది జనాల మధ్య. సో అలా గుర్తుండిపోయాను నేను వాళ్ళకి. నేను అది మాత్రం చెప్పగలను. అంటే బై గాడ్స్ గ్రేస్ అది నాకు అదృష్టం దొరికింది, నాకు అంత మంచి క్యారెక్టర్ పడడం.